Hi students, welcome to my channel Math Chem Easy. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి సంబంధించి పాస్ గ్యారెంటీ ఇన్ 20 days ప్రోగ్రాంలో డే 14కి సంబంధించి ఫిజిక్స్లో ఒక ఎస్ఐ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎస్ఐ క్వశ్చన్లో నెక్స్ట్ మనం ఆసిలేషన్స్ అనేటువంటి చాప్టర్లో ఒక ఎస్ఐ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, షో దట్ ద మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ పెర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఆన్ ఎనీ డయామీటర్ ఈ సింపుల్ హార్మోనిక్. అంటే ఇక్కడ సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే డెఫినేషన్ రాసి సర్క్యులర్ మోషన్ లో తిరుగుతున్నటువంటి ఒక ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మోషన్ సింపుల్ హార్మోనిక్ ప్రూవ్ చేయాలి. సో ఎలా ప్రూవ్ చేస్తారనేది ఇక్కడ చూద్దాం. సో ముందు డెఫినేషన్ రాస్తాం సింపుల్ హార్మోనిక్ మోషన్ కి. ద టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ పార్టికల్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ అబౌట్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఈస్ సెడ్ టు బి సింపుల్ హార్మోనిక్ మోషన్. టు అండ్ ఫ్రో అంటే ఇలా ముందుకి వెనక్కి ఒక స్ట్రైట్ లైన్ లో ఏదైనా ఒక పార్టికల్ ఇలా ముందుకి వెనక్కి ఒక ఫిక్స్డ్ పాయింట్ ని బేస్ చేసుకుని టు అండ్ ఫ్రో మోషన్ ఏదైతే ఉందో దట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటారు. సింపుల్ హార్మోనిక్ మోషన్ కండిషన్ ఏంటంటే యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆపోజిట్ టు డిస్ప్లేస్మెంట్ యొక్క ఆపోజిట్ సైన్ కి ప్రపోర్షనల్ గా ఉండాలి యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ అన్నమాట. అలాగే యాక్సలరేషన్ టువర్డ్స్ ద ఫిక్స్డ్ పాయింట్, యాక్సలరేషన్ ఎప్పుడు కూడా టువర్డ్స్ ద ఫిక్స్డ్ పాయింట్ ఉండాలి. ఇటు వెళ్ళినా ఇటు రావాలి, ఇటు వెళ్ళినా ఇటు రావాలి. సో ఇది కండిషన్. సో ప్రూవ్ చేద్దాం. సర్క్యులర్ మోషన్ లో ఉన్న పార్టికల్ పి అనేది ఒక పార్టికల్ తీసుకున్నాం. అలాంగ్ ఏ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ డయామీటర్ ఏ అనే డయామీటర్ ఉన్నటువంటి సర్కిల్ లో పార్టికల్ ఇలా యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది అనుకుందాం. అక్కడ యాంగులర్ వెలాసిటీ ఒమేగా అవుతుంది. యాంగులర్ వెలాసిటీ ఎంతండి? ఒమేగా. పి కంప్లీట్ వన్ రెవల్యూషన్ ద ప్రొజెక్షన్ పిఎన్ మేక్స్ వన్ ఆసిలేషన్. ఇక్కడ పి నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేశాను. ఇలా ఒక సర్క్యులర్ ఇలా తిరిగినప్పుడు ఆటోమేటిక్గా పిఎన్ అనేది ఒక ఆసిలేషన్ కంప్లీట్ చేసినట్లు లెక్క. ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్ ఓపిఎన్ లో ఇక్కడ యాంగిల్ థీటా కాబట్టి ఓపిఎన్, ఇక్కడ థీటా ఉంది కాబట్టి ఇక్కడ కూడా థీటా అవుతుంది. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ కాబట్టి ఆపోజిట్ సైడ్ ఓఎన్ బై హైపోటనస్ ఓపి. ఓపి ఈజ్ నథింగ్ బట్ ఏ, ఎందుకంటే ఇక్కడ రేడియస్ ఏ అని తీసుకున్నాం, డయామీటర్ కాదు, రేడియస్ ఏ తీసుకున్నాం. సో అందు కాబట్టి ఇలా అయింది. సో ఏ ఇటు వెళ్ళిపోతే వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా. థీటా అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ వెలాసిటీ ఇంటూ టైం. తెలుసు కదా మీకు, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం కాబట్టి సో ఇక్కడ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ వెలాసిటీ ఇంటూ టైం అనమాట. సో థీటా బదులు ఒమేగా టీ రాశాను. ఇప్పుడు నేను వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తాను. వెలాసిటీ అంటే ఏంటి? చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం అంటే డివై బై డిటి. ఏ కాన్స్టెంట్ కాబట్టి సైన్ ఒమేగా టీకి డిఫరెన్షియేషన్ చేయాలి. సైన్ కి డిఫరెన్షియేషన్ కాస్ ఒమేగా టీ. తిరిగి ఇక్కడ ఒమేగా టీకి డిఫరెన్షియేషన్ చేస్తే ఒమేగా ఉంటుంది, ఇలా ఫ్రంట్ రాశాను. సో వి ఈజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా ఇంటూ కాస్ ఒమేగా టీ. నెక్స్ట్ నేను యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేస్తాను. యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటి. అప్పుడు డి బై డిటి ఆఫ్ వి అంటే ఏ ఒమేగా కాస్ టీ. కాస్ టీకి కాస్ ఒమేగా టీకి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఒమేగా టీ అవుతుంది. కానీ టీ ముందు ఒమేగా ఉంది కాబట్టి ఒమేగా టీకి డిఫరెన్షియేషన్ చేస్తే ఒమేగా వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ అయింది. ఇక్కడ ఏ సైన్ ఒమేగా టీని ఏమని రాసుకోవచ్చు మనం? వై అని రాసుకుంటే ఏ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ వై అవుతుంది. ఇక్కడ ఒమేగా స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు మైనస్ వై. అంటే ఇక్కడ చెప్పాం కదా మనం ఆల్రెడీ యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెగిటివ్ సైన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అయింది కాబట్టి హెన్స్ ద మోషన్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇక్కడ డెఫినేషన్ రాసుకోవాలి. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ వీటికి ఎక్స్ప్లెనేషన్ రాసుకున్న తర్వాత చాలా సింపుల్. ఇక్కడ మనం చేసింది సైన్ థీటా ఫైండ్ అవుట్ చేసి డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ వై ఫైండ్ అవుట్ చేసాం అనమాట. వై అంటే ఇక్కడ ఉండే లెంత్ ఏదైతే ఉందో అది. సో డిస్టెన్స్ అది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసాం డిఫరెన్షియేషన్ చేసి. మళ్ళీ వెలాసిటీని డిఫరెన్షియేషన్ చేసి యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేసాం. అంటే యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ వై అని ప్రూవ్ చేసాం. అర్థమైంది కదా? అలాగే ఈ ప్రాబ్లంతో కాంబినేషన్ గా మనకి ప్రాబ్లమ్స్ ఏమైనా అడిగే అవకాశం ఉంది.
సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే మన ఛానల్లో రిమైనింగ్ కెమిస్ట్రీతో పాటుగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 వీడియోస్ కూడా పాస్ గ్యారంటీ 20 days చేస్తున్నాం కాబట్టి ఆ వీడియోస్ పబ్లిక్ ఎగ్జామ్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. సో మరింత మందికి వీడియోస్ చేరాలంటే మీరందరూ ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.